వెల్కమ్ టు ఆదాం న్యూస్. ఈరోజు ముఖ్యాంశాలు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు ముప్పిడి దైవ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఆదాం న్యూస్ ఛానల్ సుప్రీం తీర్పు విజయోత్సవ మహాసభకు కవరేజ్కి వెళ్ళింది. వార్తల్లోకి వెళ్తే, సుప్రీం తీర్పు విజయోత్సవ మహాసభ విజయవాడలో ఎగ్జిక్యూటివ్ క్లబ్ నందు జరిగింది. పొరుగోటి కృపాకర్ మాదిగ రచించిన పంచుకుందాంరా బహుజన మహాకావ్య పుస్తకం ఆవిష్కరణ జరిగింది. రెండవ కార్యక్రమం మన భవిష్యత్తు కార్యాచరణ సదస్సు ప్రసిద్ధ దళిత సాహిత్య సాంస్కృతిక సేనాని జూపాక సుభద్రాకి డాక్టర్ కాకులపు జాయ్ అడియాల్ మేరీ రాయ్ స్మారక ప్రతిభా పురస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాదిగ ముద్దు బిడ్డల, మాదిగ జాతి రచయితలు, మాదిగ జాతి కవులు, మాదిగ జాతి సింగర్లు, మాదిగ జాతి లెక్చరర్లు, మాదిగ జాతి రిటైర్డ్ ఆఫీసర్లు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. వల్లూరు రామారావు ఒరిజినల్గా బాధితులకు టీజీఎం ఫైనాన్స్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్. నా పేరు బందిపోగు శ్రీమోహన్, రిటైర్డ్ యాజ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, స్టేయింగ్ అట్ రేంట్రీ పార్క్, గుంటూరు డిస్ట్రిక్ట్. నేను యూనివర్సిటీస్ లో రీజనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాను. మా స్వస్థలం తిరుపతి ఉంటాను. బాబు రాజేంద్ర ప్రసాద్, నేను బ్యాంక్ చీఫ్ మేనేజర్ రిటైర్ అయ్యాను. కానూరులో ఉంటున్నాను. ప్రిన్సిపల్ కాలేజ్ సరార్ అండ్ సీనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎకానమిక్స్ విజయవాడ. రాజకుమార్ అండి, నేను టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. ఎస్ ప్రకాష్ కుమార్, నేటివ్ ఆఫ్ కోయిలూరు. యూనియన్ ఇన్సూరెన్స్ కానూరు బ్రాంచ్ మేనేజర్ చేశాను. నేను ఆంధ్రనగర్ కాలేజ్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నాను. నా అసలు ఐడెంటిటీ చెప్పాలంటే నేను రెవరెండ్ డాక్టర్ జివి క్యాప్టెన్ గారు. నా పేరు సుదర్శన్ కరపాకి, లబ్బిపేట బ్రాంచ్ జర్నలిస్ట్. నా పేరు షేక్ శ్యామ్ ప్రసాద్ రావు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్. నేను బాపిష్టపాలెం, విజయవాడలో వస్తున్నాను. నమస్కారం. నా పేరు కృపాకర్ మాదిగ, సామాజిక ఉద్యమాల కార్యకర్తని, అట్లాగే అకాడమిక్ కౌన్సిలర్ని, జర్నలిస్ట్ని, అలాగే బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్. థ్యాంక్ యూ. తెలుగు లెక్చరర్. ప్రిన్సిపల్ ప్రకాష్ కుమార్, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, పర్సనల్. కొడాలి జోసఫ్, రిసైడింగ్ ఎట్ గన్నవరం, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. కరెంట్లీ ప్రిపేరింగ్ నుంచి గుండపల్లి, రిటైర్డ్ ఎంప్లాయ్. లీగల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో ఆర్టీసీ రిటైర్ అయ్యాను. రిటైర్డ్ అయ్యారు. సీనియర్ చింతపల్లి మురళీగా, అడ్వకేట్, తెనాలి మండలం, వల్లూరు. నా పేరు డాక్టర్ అబ్దుల్లాగర్, ప్రజెంట్ నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చిరాజీ నెహ్రూ డిపార్ట్మెంట్గా ఉన్నాను. సేమ్ టైం బాబు జగన్ డైరెక్టర్గా ఉన్నాను. విజయవాడ నైట్ చదువుతారు అంటే రిటైర్ చదువుతారు వచ్చారు. ప్రస్తుతం సభ్యులందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుత్తపల్లి శరత్ వెంకయ్య. నేను ఇక్కడే విజయవాడలో పోస్ట్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యాను. మా గ్రామం కొలకూరు. మా గురువు గారు డాక్టర్ గారు మా ఊరు కొలకూరు మర్చిపోయి ఉన్నారు. కాదు మర్చిపోయి మనం రోజు ఉదయాన్నే లేపి. నా పేరు బర్సా ఇస్మాయిల్, రిటైర్డ్ టీచర్ని. తుమ్మపూడి ఆత్మహత్య జోన్స్. నా పేరు ఎట్టపల్లి థ్యాంక్ యూ. నా పేరు కోడూరు మోజెస్,
కాంప్రమైజ్ ఇచ్చారు. నా పేరు దేవాలయ సాహెబ్, మాది కుందేరు గ్రామం అండి. బెంగళూరు చిల్డ్రన్స్ చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం గుంటుపల్లి గ్రామంలో ఉంటున్నామండి. Jai Jambal to all and Deepak Subhadra from Telangana, Hyderabad. I am former Additional Secretary from Panchayat Department, Telangana State. Thank you. ఎవరండి? మాదిగా వీరికి సన్మానం చేస్తున్నారు. మరి ముందుగా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనీయులండి. ప్రతి ఒక్కరికి ఈచ్ వన్ ఆఫ్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ. నేను కొలకూరి గ్రామం కోసం అవసరమని కొలకూరి ఆనంద్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ చేశాను. నా పేరు ప్రభాత్ కుమార్ మట్ట, విజయవాడ. సాయిప్రసాద్ అభిమాన్యక్షర్ ఆర్యాం అభివృద్ధి సంఘంలో పనిచేస్తాను. విజయవాడ ఉద్యోగం ఇచ్చే విజయవాడ సెక్రటరీ బిఎస్ఎన్ఓ పంచుకుందాం రా బహుజన మహాకావ్యాన్ని ఈరోజు ఇక్కడ మనం ఆవిష్కరించుకుంటాం. పుస్తకావిష్కరణ సభకి అధ్యక్షులుగా శ్రీ సీమోన్ పల్లిపూ గారు ఐఆర్ఎస్ రిటైర్డ్ గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. ఎంబీబీఎస్ డిఎన్డి మిత్రులారా గారి వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నడిచిన రోజులు చాలా మంది ఇక్కడ వచ్చినప్పుడు ప్రభాత్ కుమార్ గారిని మీ అందరికీ అర్థాత్మకుల మధ్యన వేదిక మీద వచ్చేవాళ్ళు అప్పటి వరకు ఉండాలని నా కోరిక. మన ఉనికిని మనకి చెప్పినటువంటి మనిషి, మనం నేల మీద నడవడానికి, నడక పరిగెత్తడానికి అవసరం సహాయం చేసిన మనిషి కవి ప్రభాత్ కుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తాం. మిత్రులుగా ఇప్పుడు అధ్యక్షులు వారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కార్యక్రమాలకు చేసినటువంటి నా ఆత్మీయులందరికీ పేరు పేరున కలిసి పంచుకుందాం, కావాల్సింది ఏదో కలిసి సాధించుకుందాం, ఒకటే తోలు మీద 59 కొవ్వలుగా బతుకుదాం రండయ్య. ఇది ఒకే తాను ముక్కలైన మీ అందరినీ కలుసుకోవటం నిజంగా నాకు సంతోషం. ఒంగోలు గిత్తను, మొహంజదారో ఎద్దును, మానవాభివృద్ధి పొద్దును. ఇది బహుశా ఇట్లాంటి బాగా సాంస్కృతికంగా లోతైన పదజాలం వాడాలంటే అది కృపాకర్ గారి వల్లే సాధ్యం అనుకుంటాను. ఇద్దరిలో ఒకడు ఇప్పుడు ప్రస్తుతం మనతోనే ఉన్నాడు. తర్వాత వచ్చిన ఏ ఉద్యమం కూడా ఆయన గుర్తించలేదు. రిజర్వేషన్ పంచుకున్నాడు అని మాట్లాడిస్తున్న పిలుపు కాబట్టి కార్యక్రమంలో ప్రముఖంగా ప్రధాన వక్త శ్రీ ఖాదర్ మొహీద్దీన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ మాదిక్ గారు గురించి నేను కొంత చెప్పాలి. ఇప్పుడు 90s లో స్నేహితులారా, అనిల్ డాని, ఈ సభకి అధ్యక్షత వస్తున్న అనిల్ డాని, అట్లాగే పల్లెబోగు గారు, రామారావు గారు, ఖాదర్ అన్న, మాకు అస్తిత్వ ఉద్యమాల అక్షరాలు, అస్తిత్వ ఉద్యమాల వ్యక్తిత్వాలు, అస్తిత్వ ఉద్యమాల ఆత్మగౌరవాలు, వాటికి పుట్టుమచ్చ కావ్యం ద్వారా పునాదులేసి ఏ అణగారిన సమూహమైనా సరే ఇదే ఒరవడిలో వెలగాలి, ఎదగాలి అని చెప్పి మాకు అక్షరాలు నేర్పినటువంటి ఖాదరన్న, మన ముందే ఉషాయస్ డానీ గారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో అరుదైన జర్నలిస్టు. ఇటు దళితవాదము, అటు మైనారిటీ వాదము, ఇటు వామపక్షవాదాలు,
బహుజనవాదము, వీటన్నిటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏ అక్షరము అసలు ఆచితూచి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఉషా ఎస్ డాని అన్న మన మధ్యలో ఉన్నారు, ఆయనకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ మొత్తం కార్యక్రమాన్ని చొరవ తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి చోరగూడి జాన్సన్ గారు, అట్లాగే వారి బృందము, పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ప్రత్యేకంగా విజయవాడ నగరం నుంచి, విజయవాడ గ్రామీణ ప్రాంతం నుంచి, అట్లాగే కొలకలూరు నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. వాస్తవానికి నన్ను చాలా చేసి ఇలా మీ ముందు నిలబెట్టింది. నేను ఒక చిన్న బాల కార్మికుణ్ణి, వ్యవసాయ కూలీ తల్లిదండ్రులైనటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళ బిడ్డగా బాల కార్మికుడిగా నేను గుంటూరుకు వచ్చాను. బాల కార్మికుడిగా గుంటూరుకు వచ్చి చాలా కష్టాలు పడుతూ, అంటే నా తల్లిదండ్రులు, మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పెద్దలు అందరూ కూడా నాగార్జున సాగర్ డ్యాములో రాళ్ళెత్తిన కూలీలుగా ఉన్నారు. సాగర్ పని అయిపోయింది, నీళ్లు వస్తున్నాయి. నీళ్లు మరి వచ్చినా కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగానే ఉన్నారు. నేను బాల కార్మికుడిగా మారాను. ఏంటి ఈ దుస్థితి అనేటువంటి ఆలోచన నన్ను పర్మనెంట్ ఉద్యోగం వదిలేసుకొని వామపక్షంలోకి వెళ్ళేటట్టుగా చేసింది. వామపక్ష ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ గుంటూరు జిల్లా మొదటి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యి చుండూరు ఉద్యమాన్ని నడపడానికి పనిచేసింది. ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చి అసలేంటి ఇంత పెద్ద సమూహం, మాదిగ సమూహం, నా సమూహం, వీళ్ళు సమాజంలో అందరికంటే అణగారిపోయి ఉన్నారు, అసలు వీళ్ళ విముక్తి, వీళ్ళ ఎంపవర్మెంట్ వీళ్ళ కోసం కదా, నన్ను పెంచి పోషించినటువంటి నా సమాజం ఉద్ధరణ కోసం కదా నేను పనిచేయాల్సింది అనేటువంటి ఒక రియలైజేషన్తో మాదిగ దండోర ఉద్యమాన్ని స్థాపించి నడపడం అనేటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసు తదుపరి పరిణామాలు. సమాజం ఒక అవసరం కోసం నన్ను తయారు చేసుకున్నది. లేదు, నేను ఒక అవసరాన్ని కలగన్నాను, దానికోసం ప్రయత్నం చేశాను, సమాజం నాకు అట్లా సహకరించిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యంగా కరపత్రాలు రాశాను, గోడల మీద గోడ పత్రికలు రాశాను, నినాదాలు, క్యాప్షన్స్, పీజీ డిప్లొమా, మళ్ళీ ఇంకొక పీజీ, అట్లాగే అకాడమిక్ కౌన్సిలర్ గా విశ్వవిద్యాలయంలో, అట్లాగే బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా విశ్వవిద్యాలయంలో, సీనియర్ జర్నలిస్ట్ గా, ట్రైనర్ గా, ఇట్లా జీవితం నన్ను తన అవసరాలకి చాలా వాటిగా నన్ను మలిచింది, మలుచుకున్నాను నేనని చెప్పి చెప్పదలుచుకున్నాను. సమాజం నాకు సహకరించింది. నేను ఒక కలగన్నాను, వివక్షలకు తావులేని సమాజం కావాలి, వివక్షల నుంచి నన్ను, నా ప్రజల్ని, నా సమూహాన్ని రక్షించుకోవాలి, నా చుట్టూతా సమాజాన్ని లో భాగం నేను, నన్ను, నా సమాజాన్ని రక్షించుకోవాలి, దానికి ఉపయోగపడాలి నా అక్షరాలు, నా వాక్కు. మనకు బైబిల్లో ఒక మాట ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి మొదలవుతుంది. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. వాక్కు దేవుడు కావడం ఏంటి, వాక్యం దేవుడై ఉండడం ఏంటి? అరే, అంత గొప్పగా మలచాలి కదా మనం మన మాటని, మన రాతని అట్లా కదా మనం చూడాల్సింది, చూపించాల్సింది, మలచాల్సింది అనేటువంటిది నాకు అప్పుడే పడిందండి. అందుకే ఏమి మాట్లాడినా, ఏమి రాసినా అది ప్రయోజనకరంగా, వివక్షలకు వ్యతిరేకంగా, సమానత్వాన్ని కాంక్షించేదిగా ఉండేటువంటి ప్రయోజనకరమైనటువంటి దానిగా మలుచుకోవాలి అనేటువంటి కళ నుంచి, ప్రయత్నం నుంచి గుంటూరు ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు శంకరులా సెంటర్లో. ఆ పాత పుస్తకాల దగ్గరికి వెళ్ళి 10th, ఇంటర్, డిగ్రీ తీసేసినటువంటి పాత గైడ్లు తీసుకొచ్చుకొని లాంగ్వేజ్ నేర్చుకునేవాడిని. అర్థాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు యూనివర్సిటీ లైబ్రరీలో పడి పిచ్చిగా చదివేసేవాడిని. అట్లా ఒక సెల్ఫ్, అట్లాగే ఆ పక్కనే విశాలాంధ్ర బుక్ హౌస్ ఉంది శంకరులా సెంటర్లో. నా జీవితం అంతా కూడా ఆ పుస్తకాలకు పెట్టి రష్యన్ పబ్లికేషన్స్, తిరుగుబాటు తత్వం కలిగినటువంటి కథలు, నవలలు,
రిపోర్ట్లు, పోరాటాలు, ఇట్లా మొత్తం విప్లవ రచయితల సంఘం, అరసం, విరసం, జననాట్య మండలి, అరుణోదయ, ప్రజా సాహితీ, ఇట్లా వామపక్ష ఉద్యమాలకు సంబంధించిన సాహిత్యం చదువుకోవడం మొదలుపెట్టా. నా భాష నేను మర్చిపోయా. నా పల్లెటూరులో నా తల్లిదండ్రులతో, నా బంధువులతో మాట్లాడే భాష కూడా మర్చిపోయి చాలా అంటే తెలుగు ప్రొఫెసర్లు ఉపయోగించే భాష లాంటి భాషలోకి వెళ్ళిపోయాను నేను సాహిత్యం ద్వారా. తర్వాత నాకు కత్తిపద్మారావు గారితో కలిసి పనిచేయడం మొదలుపెట్టాక మళ్ళీ భాష నుంచి పల్లెలోకి రావాలి. నా భాష బ్రాహ్మణ భాషగా ఉండొద్దు, సాహిత్యపు భాషగా ఉండొద్దు, అది మాదిగ భాషగా, చదువులేని మాదిగ భాషగా, వాళ్ళ ఆకాంక్షల భాషగా ఉండాలని చెప్పేటటువంటి ఎరుగులోకి వచ్చి మళ్ళీ నేను నేల మీదకి వచ్చా. అట్లా ఏమి రాసినా కానీ అది వివక్షలకు వ్యతిరేకంగా, సమానత్వాన్ని కాంక్షించేదిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను రాశానే తప్ప వేరే కాదు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకని చెప్పి మనలో ఈరోజు 2 రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే హక్కుల ఉద్యమం జరుగుతూ ఉంది, మరొకటి సైలెంట్ గా ఒక భావాజాల ఉద్యమం, పుస్తక ఉద్యమం కూడా జరుగుతూ ఉంది మన కమ్యూనిటీలో అనేటువంటిది మీరు గమనించాలని చెప్పి నేను విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి జిల్లాలో పీజీలు చదివి, బీఈడీలు చేసి, ఎంఈడీలు చేసి, ఎంఫిల్స్ చేసి, పిహెచ్డీలు చేసి, ఉపాధ్యాయులయ్యి గ్రామీణ ప్రాంతం నుంచి ఎన్నో కవిత్వము, కథలు, ఆత్మకథలు రాస్తున్నటువంటి వాళ్ళు డజన్స్ ఆఫ్ యూత్ ఈరోజు కమ్యూనిటీలో తయారయ్యారు. వాళ్ళు కేవలం గ్రామాల నుంచి రావడం వల్ల, ఎక్కడో డివిజన్ కేంద్రంలోనూ, నియోజకవర్గం కేంద్రంలోనూ, మండల కేంద్రంలోనూ, లేకపోతే జిల్లా కేంద్రంలో ఉండటం వల్ల వాళ్ళు ప్రసిద్ధిలోకి రాలేకపోయారు. కానీ వాళ్ళు నిజమైనటువంటి, చాలా భావాత్మకమైనటువంటి, ఒక సంపద్వంతమైనటువంటి ఆలోచన పరులు, కవులు, రచయితలు మన కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిల్లా కేంద్రంలోనూ లేకపోతే రాష్ట్ర కేంద్రంలోనూ కనుక మనం ఆర్గనైజ్ చేయగలిగితే, ఇంతమంది ఉన్నారా ఈ కమ్యూనిటీలో, కవులు, కళాకారులు, గాయకులు, వచనకారులు ఇంతమంది ఉన్నారా ఆలోచన పరులు అని చెప్పి ఆశ్చర్యపోవడం మన వంతు అవుద్ది. అంతమంది కవులు, రచయితలు మన కమ్యూనిటీలో ఉన్నారనేటువంటి సంగతి వీళ్ళని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వాళ్ళే పుస్తకాలు వేసుకుంటున్నారు. చాలా మంది వాళ్ళ బంధువులు, స్నేహితులు, పనిచేసే దగ్గర సర్కిల్స్ లో తప్ప చాలా మందికి తెలియదు. కానీ అటువంటి వాళ్ళందరినీ కూడా మనం కూడగట్టి, జిల్లాలలో, రాష్ట్రంలో కనుక కూడగట్టి తీసుకురాగలిగితే ఒక భావ విప్లవము కమ్యూనిటీలో, హక్కుల పోరాటంతో పాటు, హక్కుల ఉద్యమంతో పాటు ఒక భావ చైతన్యం కూడా కలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇది కేవలం హక్కులు, రిజర్వేషన్ హక్కులు దాకా మాత్రమే మిగిలిపోకుండా ఇది స్కైలాబ్ లాగా కావద్దు. ఈ దండోరా ఉద్యమం అనేటువంటిది ఒక కక్షలోకి పోయి ఆగిపోయి కింద పడిపోయేటువంటి ఉద్యమంగా కాకుండా ఒక రాజకీయమైనటువంటి దృక్పథంతో, కార్యక్రమంతో నిర్ణయాత్మక శక్తులుగా, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా తయారు కాగలిగేటువంటి సత్తా, భావాలు, వనరులు చాలా గొప్పగా కమ్యూనిటీలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ప్రోగు చేసి ఒక చోటకి చేర్చి దీనికి ఒక దశ కల్పించి ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో నిజానికి ఎన్నో సంఘాలు తయారు కావాలి. అన్ని దారులు రోమ్కి అన్నట్టుగా మనలో అనేక సంఘాలు ఎక్కడికక్కడ తయారయ్యి సమిష్టి కోసం పనిచేయాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి మలుపులో మనం ఉన్నాము, చారిత్రకమైనటువంటి మలుపులో. కాబట్టి అందుకోసం ఈ అక్షరాలు, ఈ కవిత్వము, ఈ వచనము, ఈ వ్యాసము, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు జాన్సన్ గారు ఒక 50 పేజీల పుస్తకం రాశారు. ఆయన ఒక 40 ఏళ్ల పాటు నడుస్తున్నటువంటి చరిత్రని ఒక డాక్యుమెంటరీ లాంటి, ఒక స్క్రీన్ ప్లే లాంటి చక్కగా అర్థమయ్యేటువంటి మలుపులతో కూడినటువంటి చరిత్రని మన ముందుంచారు ఈరోజు. అట్లాంటి పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉంది. కనెక్ట్ కావాలి, సమిష్టిగా పనిచేయడానికి కనెక్ట్ కావాలి. మా అమ్మ ఒక మాట అంటదు, కోడిగుడ్డు ఓర్చుకుంటే కుండిడ వద్దురా అని చెప్పంటది. కానీ ఓర్చుకునేటువంటి స్థితి మనకి అబ్బాలి, కొంచెం ఓపికతో ఉండాలి. ఆత్రం గోత్రం ఎరగదన్నట్టుగా ఉండకుండా కలిసి పనిచేస్తే అద్భుతాలు చేయొచ్చు. గొప్ప, అసలు ఎంతంటే మనం తిని పాత్ర పెట్టుకునేంత వనరులు, సామాజిక రాజకీయ వనరులు, అధికారాన్ని మనం పొందొచ్చు. సమిష్టిగా పనిచేయగలిగితే
చాలా వనరులు మనమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళే కాదు, మన కమ్యూనిటీ కాదు, సమాజం మొత్తానికి సర్దుబాటు చేయగలిగినటువంటి వనరుల్ని సృష్టించవచ్చు పాలసీ పరంగా కలిసి పనిచేయగలిగితే అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ, ఈ ఏదైతే ఉందో ఈ పుస్తకంలో ప్రేమ కవిత్వం ఉంది, ఈ పుస్తకంలో స్మృతి కవిత్వం ఉంది, అత్యాచారాలకు గురయ్యి లేదా సహచరులుగా ఉండి చనిపోయిన వాళ్ళ మీద రాసిన కవిత్వం ఉంది, అట్లాగే సామాజిక సంఘటనల మీద సమస్యల మీద రాసినటువంటి కవిత్వం ఉంది. ఇట్లా అనేక రకాల సమస్యల మీద ఉన్నటువంటి కవిత్వము ఇందులో ఉంది. కాబట్టి దీన్ని దయచేసి చదవాలని చెప్పినని నేను మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, జాషువా తాత ఆయన అరుంధతి సుతుడు, ఆయనకి ఎవరన్నా బిడ్డలుంటే వాళ్ళు ఎవరు అని చెప్పనంటే మనమేం చెప్పేటటువంటిది ఉద్దేశం నాది. ఆయన వారసత్వాన్ని మనం జాజ్వల్యమానంగా అక్షరంగా జ్వలింపజేస్తూ జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించి నా పుస్తకాన్ని ఆవిష్కరించి మీ అందరికీ పరిచయం చేసినటువంటి పెద్దలు చోరగుడి జాన్సన్ గారు, వారి బృందానికి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఇది సుప్రీం కోర్టు అండి. చారిత్రాత్మకమైన తీర్పుని సుప్రీం కోర్టుని మన ముందు ఉంచారు, ప్రజెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు బిఎస్ఎన్ఎల్ డీజీఎం ఫైనాన్స్ రవికుమార్ గారి చేతుల మీదుగా తగరపు రాజేంద్ర ప్రసాద్ గారికి, రంగారావు గారికి మెమోంటోలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే పురస్కారాన్ని ప్రదానం చేయడానికి జోసఫ్ గారు, ఆంధ్ర లెవెల్ కాలేజ్ తెలుగు శాఖ విజయవాడ వారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సుభద్రకి రోహన్ అభిషేక్ గారు జోపక సుభద్రకి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. డాక్టర్ శ్రీకాకుళపు జాయ్ అడియల్ మేరీ రాయ్ స్మారక ప్రతిభా పురస్కారం 2024 సభకు విచ్చేసినటువంటి నా మాదిగ సహోదర సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మేరీ రాయ్ గారిని సమాజం ఎక్కడ మర్చిపోతుందో అని శ్రీకాకుళపు ప్రకాష్ కుమార్ గారు ఈ యొక్క అవార్డుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి మేరీ రాయ్ గారి యొక్క లైఫ్ ఆఫ్ సెలబ్రేషన్స్ గురించి కొన్ని మాటలు మీ ముందు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. షీఈస్ ఎ గాడ్ ఫియరింగ్ చైల్డ్ అండ్ షీఈస్ ఎ గుడ్ స్పీకర్. కొన్ని వర్డ్స్, కొన్ని అడ్జెక్టివ్స్ తన గురించి చెప్తాను నేను. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నానిమస్. మేరీ రాయ్ గారు, తనకి హిస్టరీ చదవాలండి, పై హిస్టరీ పెట్టారు, చెప్పమంటారా? ఓకే. సో మేరీ రాయ్ గారు జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత షీ హాస్ బీన్ ప్రమోటెడ్ యాజ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అండ్ షీ రిటైర్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బోటనీ ఇన్ ఎస్ఆర్ఆర్ కాలేజ్. సో ఆవిడ మన మధ్య లేరు కాబట్టి తను చేసినటువంటి కొన్ని పనుల గురించి నేను ముందు చెప్తాను. సో షీఈస్ మ్యాగ్నానిమస్. మ్యాగ్నానిమస్ అంటే మీకు తెలిసింది. ఎవరైనా సరే ఇంటికి వచ్చినట్లయితే వెన్నెముక అంటే చెయ్యికి ఎముక లేదు అనేటువంటి విషయం నాకు అందరికీ తెలిసింది. సో ఎవరైతే బాగా ఇస్తారో వాళ్ళకి ఆ మాట వాడుతూ ఉంటారు. సో ఐ బిలీవ్ దట్ షీ ఈస్ మ్యాగ్నానిమస్. ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి బట్టలు పెట్టకుండా ఆవిడ పంపించరు. తన దగ్గర ఉన్నటువంటివి ఎంత కాస్ట్లీ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ మేరీ రాయ్ కాబట్టి MARYROY వాటి గురించి నేను ముందుస్తాను. అండ్ A stands for abundance in knowledge. మేరీ రాయ్ గారు షీఈస్ ఎ గుడ్ టీచర్. ఆల్రెడీ ఐ టోల్డ్ దాట్. సో అది బొటనీ కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు, కొన్ని వాక్యాలు ఈవెన్ 119వ కీర్తన కూడా అలవోకగా అప్పచెప్పేస్తా ఉంటారన్నమాట. అంత భక్తి అనేటువంటిది ఆవిడలో మనం చూడవచ్చు. అట్ ద సేమ్ టైం బాటనీ కూడా అంతే డివోషనల్ గా ఆవిడ చదువుతారు. ఎవరికి ఏ డౌట్ ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
And R stands for ravishing. Ravishing means it is very beautiful. She's a very beautiful lady. మీరు అక్కడ ఫోటో కూడా చూడవచ్చు. బావగారు చాలా బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ వైఫ్. అలాగే Y స్టాండ్స్ ఫర్ యంగ్ లుకింగ్. సో ఆవిడ రిటైర్ అయ్యారు అనేటువంటిది ఎవ్వరు కూడా అనుకోరు. తను షీ రిటైర్డ్ ఫ్రమ్ హర్ సర్వీసెస్ ఇన్ 2013, బట్ స్టిల్ షీ లుక్స్ లైక్ ఎ యంగ్ లేడీ. అండ్ R stands for robust. Robust means a strong lady. సో విమెన్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. సో షీ వర్క్ యాజ్ హెచ్ఓడి ఆఫ్ ద డిపార్ట్మెంట్. దట్స్ వై షీ సేస్ స్ట్రాంగ్. ఏ పాయింట్ మా గురించి మాట్లాడాలన్నా కూడా చాలా చక్కగా మాట్లాడతారు. అండ్ షీ స్టాండ్స్ ఫర్ దట్. అండ్ O stands ఫర్ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ. ఎక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా షీఈస్ అవుట్ స్టాండింగ్. ఏ పని చేసినప్పటికీ కూడా తన మార్క్ అనేటువంటిది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ Y stands ఫర్ హ్యాపీ. దట్ ఈస్ షీఈస్ టాకెటివ్. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసిందే, నోరారా పలకరించాలి అంటే నిజంగా మా సిస్టర్ తర్వాతే అన్నమాట. ఇంటికి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, హాస్పిటాలిటీ కానీ, పలకరించడం కానీ, ద వే షీ బిహేవ్స్, ఆ కల్చర్ అనేటువంటిది నిజంగా మా ఫ్యామిలీలో అది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మేము ఆవిడని చూసి నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. సో ఈ సందర్భంగా నాకు ఒక కొటేషన్ గుర్తొస్తా ఉన్నది. రిలేషన్స్ ఆర్ లైక్ ఎలక్ట్రిక్ కరెంట్. ద రాంగ్ connections are going to give a shock, whereas right connections are going to give power. సో ఎలక్ట్రిక్ కరెంట్ లాగా మన రిలేషన్స్ అనేటువంటి ఉంటాయి. సో ఒక రాంగ్ కనెక్షన్ ఇచ్చినట్లయితే మనకు తెలిసిందే షాక్ అనేటువంటిది వస్తుంది. అదే రైట్ కనెక్షన్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ గోయింగ్ టు ఇల్యూమినేట్ అవర్ లైఫ్, దట్ ఈస్ గోయింగ్ టు బ్రైట్ అవర్ లైఫ్, దట్ ఈస్ గోయింగ్ టు డాజిల్ అవర్ లైఫ్. సో ఇన్ ద సేమ్ వే ఆవిడ మా శ్రీకాకుళం ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీకి అంతా కూడా బ్రైట్నెస్ అనేటువంటి, పవర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నిజంగా జెనసిస్ లో ఆది కాండము 24వ అధ్యాయం 60వ వచనంలో మనం గమనించినట్లయితే లాబాను రిబ్కా వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటాడు, సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువు కాక, ఓ మై సిస్టర్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ మదర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ అంటాడు. సో అలాగే మా అక్క కూడా షీ హెస్ బికమ్ ఎ మదర్ స్పిరిచువల్లీ, ఎ మదర్ బొటానికల్లీ, ఎ మదర్ ఎథికల్లీ అండ్ ఎ మదర్ కల్చరల్లీ. మేబీ బయలాజికల్లీ కాకపోవచ్చు, కానీ షీ హెస్ అడాప్టెడ్ ఎ పర్టికులర్ లైఫ్ స్టైల్ అండ్ షీ హెస్ లెఫ్ట్ ఎ ఫుట్ స్టెప్స్ ఆన్ దిస్ సొసైటీ. సో ఈ విషయాలు లేదా ఆవిడ మంచి జీవితము, ఈ లైఫ్ అనేటువంటి ఆవిడ ఎక్కడ అందరూ ఎక్కడ మర్చిపోతారో అని మా బావగారు ఇక ప్రతిభా పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఐ బిలీవ్ దాన్ని ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి మనం ఎస్టాబ్లిష్ చేసాము అంటే అది ఎవ్రీ ఇయర్ అనేటువంటిది మనం కంటిన్యూ చేయాలి. సో ఇలాంటి మంచి వాళ్ళకి, ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రతిభ పురస్కారం అనేటువంటిది వెళ్ళాలి అని నిజంగా ఇది ఎస్టాబ్లిష్ చేసినందుకు శ్రీకాకుళపు ప్రకాష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఒక హాసిని అందరూ కూడా ఒక్కసారి ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఎదరేస్తే బాగుంటదేమో చైర్. ఒక్కసారి వీళ్ళు షాల్ కప్తారు, ఆ తర్వాత సైమన్ గారిని అలాగే ప్రకాష్ గారిని మెమంటోలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సైమన్ గారు మీరు వేదిక మీద ఉండాలి ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. సో ఈ ప్రతిభా పురస్కారానికి ఒక షాల్, ఒక మొమెంటో అండ్ క్యాష్ అవార్డ్ ప్రజెంట్ చేయడం జరుగుతోంది. This is also a magnanimous activity. కృపాకర్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఫర్ ఫ్యూ మినిట్స్. అలాగే జాన్సన్ చోరగుడి గారిని,
నీ అద్దాల గుండె నీటి అరల్లో దాచుకొని మూసి ఉన్న చరిత్ర చీకటి కొండల్ని బొట్టు బొట్టుగా ఒలిచి చెప్పవా? నిన్ను చూసినాక కడుపంతా కళింగి యుద్ధమైంది, మెదడు చెదలైంది, గుండె గాయాల పచ్చి కుండైంది. ఒక వెచ్చని దయ కోసం పారిన ఆ వేల తరాల తండాటల్ని పంచనామా చేసి విప్పవా దయానిధి అని కవిత్వాన్ని రాసినటువంటి శ్రీమతి జోపాక సుభద్ర గారికి ఈ రోజున ఇక్కడ సన్మానం జరుగుతోంది. డాక్టర్ శ్రీకాకుళపు జాయ్ అడియల్ మేరీ రాయ్ గారి స్మారక ప్రతిభా పురస్కారం 2024ని జోపాక సుభద్ర గారి నగదు పురస్కారం ఉంది, కానీ అది ఎంతో కేవలం కె జోసెఫ్ గారు లెక్చరర్, ఆంధ్రాలయ కాలేజ్ తెలుగు శాఖ, విజయవాడ, వారిని వచ్చి జోపాక సుభద్ర గారి గురించి పరిచయం చేయాల్సిన కోరుతూ మార్గదర్శకులైనటువంటి పెద్దలందరికీ, ఉద్యమకారులకి, కవులకు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈనాటి సమావేశాన్ని ఏర్పరిచినటువంటి జాన్సన్ చోరగుడి గారికి, వేదికను అలంకరించినటువంటి సన్మాన గ్రహీత జూపాటి సుభద్ర గారికి, అధ్యక్షురాలుగా ఉన్నటువంటి డాక్టర్ కొడాలి భాగ్యలక్ష్మి గారికి, ఇందుపల్లి ప్రకాష్ గారికి, అందరికి కూడా స్వీకరించి కాదు, ఇది మాదిగల ఉద్యమం మాత్రమే కాదు. అంబేద్కర్ రోజు జపం చేస్తున్నారు, కానీ అంబేద్కర్ని అట్టడుగు వరకు తీసుకెళ్తున్నారా? నో. పరిమితం చేసిన దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు, సోదరులు కూడా ఉన్నారు. అంబేద్కర్ని ఒక విశ్వజనుడు, విశ్వ మేధావిని పరిమితం, ఒక్క సోదరుల వరకే పరిమితం చేసిన ఇది వాళ్ళకు కూడా, ఆ పాపం వాళ్ళకు కూడా చేరుతుంది. సో అట్లాంటి ఒక విజయోత్సవ సభని ఆగస్టు 1 నుంచి ఎక్కడికక్కడ ఉధృతంగా, ఉద్వేగంగా సుప్రీంకోర్టు విజయోత్సవ సభలు జరగాల్సి ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అప్పుడు మొత్తం హోటల్స్లలో జరిగింది. బయట జరిగితే, ఓపెన్ గా జరిగితే అమ్మో మళ్ళీ వాళ్ళు అలర్ట్ అవుతారు అని చాలా పెద్ద హోటల్స్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మనం సెలబ్రేట్ చేసుకుని అంతా ఎదగలేదా? ఏం జరిగింది? అందరికీ చెందాలంటున్నాం, కింద వరకు అట్టడుగు దాకా అంబేద్కర్ వెళ్ళాలంటున్నాం. కానీ మనం సొసైటీలో బ్లేమ్ మనం రావట్లేదు. రేపు చరిత్రలో ఎవరు నిల్చోవాలి దోషులుగా? నిల్చోబెడుతుంది చరిత్ర, నిల్చోబెడుతుంది. దోషులు ఎవరు? మానవులు ఎవరు? మనుషులు ఎవరు అని. ఇంకొకటి చాలా గొప్పగా గుణిపూరని అయ్యో తమ్మక్కని మీ అందరి మధ్య ఉంచిండు. నేను తెలంగాణ బిడ్డని కాదు, ఆంధ్ర కోడల్ని కూడా. నాకు 2 చోట్ల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉంది. నేను తెలంగాణ కదా, నో, నేను ఆంధ్ర కోడల్ని. ఆంధ్ర కోడలిగా నాకు హక్కు ఉంది. ఇక్కడ సమాజంతో నాకు అనుబంధం ఉంది. ఆంధ్ర తెలంగాణ కాదు, మనం ఎక్కడున్నాం అనేది. ముఖ్యంగా ప్రకాష్ గారు దమ్మడ తుమ్మడ అనేది చడామడ అన్నమాట. మీరు ఇక్కడ ఈ మట్టి పదాలు ఎక్కడైనా ఫిలసాఫికల్గా ఉంటాయి. మా మదర్ బిడ్డ దీపం మలుపు అనేది, అరే మలుపు ఏంటి? ఆర్పడం అనాలి కదా, చదువుకున్న ఓవర్ యాక్షన్ నాది. ఆర్పడం అనాలి కదా, మలుపు అంటదేంటి మా మదర్ అనుకునేది. కానీ నేను పెరిగిన తర్వాత ఇప్పుడు తెలిసేది ఎందుకు మలిపింది, ఎందుకు మలపడం అనేది. రేపటికి దీపము, రేపటికి మలపడం అంటే మలపడం, ఆర్పడం కాదు. ఆర్పడం అనేది దుర్మార్గం, ఇంకంత క్లోజ్. మలుపు. సో ఆకు చినిగిపోయింది, పండు రాలిపోయింది. ముసలాయన చచ్చిపోతే పండు రాలిపోయింది, ఆకు చినిగిపోయింది, నూకలు చెల్లిపోయింది. ఇది ఎక్కడ మన దగ్గర మాట్లాడతాం.
మన అస్తిత్వాన్ని, గొప్ప లాంగ్వేజ్ మనది, దానికి ఒక ఫిలసాఫికల్ హిస్టరీ ఉంది. దాన్ని మర్చిపోయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎంత గొప్ప లాంగ్వేజ్, మట్టి భాష, దాన్ని మనం మర్చిపోదు. ఎందుకంటే దాని మూలాలు ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి వచ్చినామో మూలాలు ఉన్నాయి, అది మర్చిపోవద్దు మనం. అంటే ఈ మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ అది పడికట్టుగా ఉన్న దాన్ని మన మట్టి వెతుక్కోవాలి, మట్టి పొరల్ని వెతుక్కోవాలి, పొరల కింద ఉండే చరిత్రల్ని వెతుక్కోవాలి. నేను జాషువాని పోలిస్తే నాకు సంతోషం. ఇప్పటిదాకా మిత్రుడు ఆ రుద్ర శ్రీ ఎక్కడ వాళ్ళకు జగన్నాథ రథ చక్రాలు శిల్పం, మన శిల్పం ఏంటిది? వట్టి తుణుకలు, ఎండు తుణుకల శిల్పం మనది, లెదర్ శిల్పం మనది, వ్యవసాయం శిల్పం మనది. వాళ్ళకి మనకి పోలికలు అసలే ఉండవు. జయప్రభ ఏం రాసిందామే? పట్టు పైటల్ని తగలేయాలి. మన పట్టు పైటలు కాదు, అసలు కొంగు మాకెందుకు? అసలు కొంగులు ఉండే మన ఇళ్ళల్లా. ఆమె పట్టు పైటల్ని తగలేసుకోండి, బర్న్ ది బ్రా. ఉద్యమం వచ్చింది యూరోప్ కంట్రీస్ లో, బ్రాలని తగలేయాలని. తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆమె కొంగుల్ని తగలేయాలని. నేను చూస్తే కొంగులు పట్టు కొంగులు వేసుకునే వాళ్ళు ఎవరు? చాలా కొద్ది మంది, వెరీ ఫ్యూ. కానీ మిగతా బహుజన సమాజం అంతా, శ్రామిక సమాజం అంతా, మాదిగ సమాజం అంతా, దళిత సమాజం అంతా, అంటరాని సమాజం అంతా, శ్రామిక సమాజం అంతా, ఆడ సమాజం, దే డింట్ హ్యావ్ కొంగులు లేవు. ఎక్కడున్నాయి కొంగులు? నడుముకున్నాయి. ఏం చేస్తుంది? 100 పనులు చేస్తుంది కొంగు. నేను చూసిన, నేను అక్కడి నుంచి వచ్చినా గనక, ఆ జీవితం నుంచి వచ్చినా గనక నాకు ఆ కొంగు ఏమేం చేస్తుందో తెలుసు. మా తమ్ముడు చీముడు తీసేది, సుట్టబట్ట పట్టుకొని నెత్తి మీద నీళ్లు మోసేది ఆ కొంగు, అన్నం కుండలు దించేది ఆ కొంగు, ఆ పనికి పోయిన కాడ కిందేసుకొని పండుకునేది ఆ కొంగు, చలి పెడితే కప్పుకునేది ఆ కొంగు. అరే ఇన్ని పనులు చేసే కొంగులు నేను ఆమెలాగా తగలేస్తే ఏంటి? మా జీవితం కొంగు. అది ఎక్కడుంటది? సనుకట్టు మీద ఉండదు కొంగు, ఛాతి మీద ఉండదు. మా నడుములోకి ఉంటది, మా జీవితంలో ఉంటది, మా బలానికి ఉంటది, మా బతుక్కు ఉంటది. ఇది నేను చెప్పిన. ఇది నేను ఎక్కడికో పోవాల్సిన అక్కర్లేదు. అస్తిత్వం అంటే ఎక్కడికో పోవాల్సిన అక్కర్లేదు. నీ జీవితాన్ని నువ్వు చూసుకో. వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీ చేసిరా మనల్ని వాడుతా అంటారు. దమ్మర దిమ్మర వాడతారు, ఇయ్యరమయ్యర వాడతారు, మరి సంగడ పింజర వాడతారు. అంటే అరే నీ తల్లి, నీ చెల్లి, నీ నీ చుట్టుపక్కల నీ గోడమంతా ఎక్కడ మన ఇంట్లో ఉన్నారా నాయన? తమ్మి, అన్న, అయ్యా యాడున్నారు? ఎవరో రాస్తే వంట ఇంటి జైలులో చెల్లెమ్మ నిన్ను ఖైదీ చేసిరా. మేమెందుకున్నాం ఖైదీలుగా వంట ఇంటి జైల్లో? మేమంతా పొలాల్లో ఉన్నాము, మేమంతా పనుల్లో ఉన్నాము, మేమంతా స్వీపర్లుగా ఉన్నాము, మేమంతా బజార్ మీద ఉన్నాము, మేమంతా పబ్లిక్ లో ఉన్నాము. మమ్మల్ని పట్టుకుని వంట ఇంటి, అరే మాకు వంట ఇల్లే ఉండేది. ఇంటి బయట 3 రాళ్ళ ప్రేమ ఉంటుంది. అది పొద్దుగాల వండితే మళ్ళీ సాయంత్రానికి కుక్కలు అంతా అటు ఇటు చేస్తాయి. థ్యాంక్ యూ. ఈ సెషన్ ఎంతవరకు ముగిసింది మిత్రులారా. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోట బిపిన్ చంద్రపాల్ గారిని ఆత్మీయంగా సత్కరణ మధ్యలో శ్రీ కోట బిపిన్ చంద్రపాల్ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. వారు పైగా ఎక్కలేరు కాబట్టి కింద ఏర్పాటు చేశారు. సైమన్ గారిని వచ్చి వారికి షాల్ కప్పాల్సిందిగా కోరుతున్నా. అలాగే చోరగుడి జాన్సన్ గారిని కూడా అందులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి జాయ్ గారి కుటుంబ సభ్యులు ఒక 5 నిమిషాలు మాకు సమయం కేటాయిస్తే సభ అయిపోతుందండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సైమన్ గారు, సార్, జాన్సన్ గారు, టైం లేదు. మిత్రులారా ఎవరు వెళ్ళొద్దు. ఆ తర్వాత మనం చర్చా కార్యక్రమం
మనం కార్యాచరణ ప్రకటించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి దాన్ని అందరూ గుర్తించి సభ అయిపోయే వరకు ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. మళ్ళీ చప్పట్లు మర్చిపోతున్నారు. ఇంకా అవలా సన్మానం గౌరవిస్తున్నాం మనం. థ్యాంక్ యూ సార్. సార్ గారు ఉచితంగా సత్కరిస్తున్నారు. ఇప్పుడు తెచ్చినటువంటి నా 50 పేజెస్ బుక్ లాగానే చిన్న బుక్ తీసుకురావడం జరిగింది. ఆ బుక్ చాలా వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేసాం అప్పట్లో. ఆ పుస్తకాన్ని మిత్రమండలి విజయవాడ అనేటువంటి పేరుతో అప్పట్లో మేము పబ్లిష్ చేసాం. దానికి ప్రధాన కారకుడు ఒక టర్మ్ కాయిన్ చేసి ఆ పేరుతో ఒక లోగోని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనం చంద్రబోస్ గారు 27 years అగ్రికల్చర్ బిఎస్సి గ్రాడ్యుయేట్, గుంటూరు బేస్డ్ గా నిజం అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రంగా నిజం అనేటువంటి ఒక ఛానల్ రన్ చేస్తున్నారు. చాలా స్ట్రగుల్ అవుతూ బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇంకా లేకుండానే ఆయన స్ట్రగుల్ అవుతూ ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఆయన ఈ మీరు అన్ని చూస్తుంటారు కదా.